మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ చదివి వినిపించబోయే కథ లేదా గల్పిక పేరు ఇంటితోని పోరు ఇంతింత కాదయా. ఈ గల్పిక రచన కొండుపట్ల చంద్రశేఖర్ గారు. చందుగా ఆయన ట్విట్టర్ లేదంటే ఇప్పుడు ఎక్స్ అని పిలుస్తున్నారు కదా, ఆ ప్లాట్ఫామ్లో తెలుగు మిత్రులందరికీ చాలా చాలా సుపరిచితుడు. ఆయన వ్యంగ్యం, హాస్యం, వెటకారం అద్భుతంగా ఉంటాయి. మీరు ట్విట్టర్లో వీరి పోస్టులు చూస్తే ఆయన తన రచనల్ని బ్లాగ్లో పెట్టారు. veneela.blogspot కానీ veneela.wordpress కానీ మీరు చూడొచ్చు. అలాగే మీడియంలో కూడా తన రచనలు అందుబాటులో ఉంచారు. ఈ వ్యంగ్యం ఎలా అలవడింది అని నేను అడిగినప్పుడు ముల్లపూడి వెంకటరమణ అంటే నాకు ప్రాణం అండి అని చెప్పారు. ఆయన ఒక దేవుడిలా భావిస్తాను, దైవ సమానం నాకు అని చెప్పారు. అది ఆ ప్రభావం ఈ రచనలో కనిపిస్తుంది. అలాగే ఆయనకి పీజీ వుడ్హౌస్ అన్న చాలా ఇష్టం. ఆయన ఆంగ్ల రచనలు ఇష్టం. ఇక భరాగో రావి శాస్త్రి రచనలో ఉండేటువంటి ఒక వెటకారం, ఉత్తరాంధ్ర నుడికారం కూడా చాలా ఇష్టం. ఇది కష్టమైన గల్పిక, చదవటం అంత సులభంగా లేదు. ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నంలో పూర్తిగా విజయం సాధిస్తాను అనుకోవటం కాదు, ప్రయత్నం చేస్తాను. ఇంటితోని పోరు ఇంతింత కాదయా. ఇదిగో అరుణ, నిన్నే అర్జెంటు, వెంటనేగా ఇట్రా. అమ్మయ్యా వచ్చావా? కనపడ్డంలా. ఏమిటి నీ కాకి గోల? చెవి కోసిన మేకలా, నిప్పు తొక్కిన కోతిలా? ఏ అంతకుముందు కళ్ళు తాగినా అని కూడా ఉంటుందిగా, అది మాత్రం మర్చిపోతావు ఎందుకు ఎప్పుడు? మరే నీకది తప్ప మరొకటి గుర్తుండి ఏడవదని. ఇంతకీ ఏమా చిందులు? మళ్ళీ ఏం కష్టం తెచ్చావు నా నెత్తికి? కష్టం నష్టం నన్నేమనకు. ఇవాళ నువ్వు వండిన నామం నాస్తి విచిత్రోపహారం తినడానికి తెగ కష్టపడిందే నేను. ఓహో, మెంగుడు మాత్రం ఎక్కడా తక్కువ చేయలేదే శ్రీవారు. మరి అదిగో మళ్ళీ నీ మీద నాకున్న ప్రేమ నువ్వు ఎరగవు. కానీ నువ్వు వండింది ఏ పూటైనా వద్దన్నానా? నువ్వు వడ్డిస్తే ఏ విషమైనా తినకున్నా ఉన్నానా? విషయం కదూ. ఇకపై చూడు, నీకు పస్తే. ఆగాగాగు, ఇప్పుడు అరుణ ఇది కవి సమయం. మనం తెలుగులో పోయిటిక్ టాక్ లిబర్టరీ అంటామే, అలాట. అసలు మేము పోయేట్టున్నాం చూడు, టోటల్గా నిరంకుశ అన్నమాట. నీలాంటి తెలివి లేని వాళ్ళు అబ్బో నెప్పి గిచ్చద్దంటే ఆగు. అది ఆటో కరెక్ట్ ఏమో అనుకోవు. అదే నీలాంటి తెలియని వాళ్లకు అర్థం అవ్వాలంటే అరిచేసి కరిచేసి కవిత్వాన్ని ఆపలేవు. అట్ల కాడ కత్తిపీట కవిగాళ్లకు అడ్డు రావు. అంకుశంతో పొడిస్తే ఏనుక్కి నొప్పి పుడుతుందేమో కానీ ఏనుగు లక్ష్మణ కవి గారికి చీమ కుట్టినట్టు కూడా ఉండేది కాదట. అదన్నమాట విషయం. నవ్వకు, నవ్వుతామేమిటి? కావలిస్తే వాక్కేలి గారిని అడుగు, లేకపోతే మల్లినో భాస్కర్ను, మోహను, ఆదిత్య, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు. అవును, తెలియక అడుగుతా. వాళ్ళంతా నిజంగానే బాగా రాస్తారంటావు కదా. కాస్తో కూస్తో మంచి రచయితలు, కవులు కదా. నీలాంటి ఆడితో స్నేహం ఏమిటి? వెర్రితనం కాకపోతే. వాళ్ళేంటో వాళ్ళకి తెలిస్తే పిచ్చి. ఇంటి దాకా ఎక్కడా నా మొహం? వాళ్ళ సంగతి వాళ్ళకే తెలీదు. పుట్టి హనుమాన్లు బ్యాచి. నువ్వు కాదు పక్కా జాంబవంతుడు. సిగ్గు బిడియం లేకుండా ఏమిటా నోరు? మళ్ళీ ఓ స్నేహితులు అని హెచ్చులు. ఇది ఇంత బంకా బాగుంది. నేను వాళ్ళంతలా మెచ్చుకున్నా తప్పు పడతామే. హనుమాన్లంటే మెచ్చుకోవటం. ఇలాగే ఉండు, అందరూ తన్ని తోలేస్తారు, సరిపోతుంది. వాళ్ళ శక్తి వాళ్ళకు తెలియదు పాపం కదా అని దయామిళిత ప్రేమ జాలితో అలా. నువ్వే తొందరపాటుతో ఇంకేదో అనుకునేసావు వాళ్ళని. తప్పు కదూ. నీ నోరు, నీ వాగుడు, వీటితో నిక్కొస్తావాయ్. నీతో 10 నిమిషాలు మాట్లాడితే సగం పిచ్చెక్కి ఎందుకు మనకి గోల పొమ్మని ఊరుకుంటారు ఎవరైనా. ఆ ట్విట్టర్లో వాళ్ళంతా ఎలా ఓర్చుకుంటున్నారో కానీ. అలుగుటే ఎరుంగని అజాత శత్రువు టైప్ మనం. అజ్ఞాత శత్రువను. పాపం వాళ్ళకే ఇంకా తెలియటల్లా. నాకు మాత్రం ప్రత్యక్ష శత్రువే. అరటి చెట్టు కింద మందు పుచ్చుకోకూడదని సామెత. కర్మ నీ నోటికి ఆ సామెతలు బలవ్వాల్సిందేనా?
అయినా డాక్టర్ ఇచ్చిన మందుల చీటీ విస్కీ షాపులో చూపించే రకం నువ్వు. అంతకంటే సామెతలు ఏమొస్తాయిలే నీ మొహానికి. 25 ఏళ్ళైనా నిన్ను నీ పాడల్లరి భరించడం నా వల్ల కావట్లే. హోల్డ్ ఆన్, స్టాప్. భరిస్తున్నది నేను. నాటు చఢామి అని మంత్రం చెప్పి మరీ పెళ్ళాడా. నాకది బాగా గుర్తే ఇప్పటికీ. నాటు, నీటు, దేశీ మరో ఆలోచన ఉంటేగా నీకు. అలాగే మందు కొట్టి పెళ్లిపేటల మీద ఎక్కావేం కర్మ. ఏమిటి ఇలా తూలిపోతున్నాడని నేను అనుకున్నాను. ఇదో నన్ను శంకిస్తే కళ్ళు పేలిపోతాయి. తెల్లారకుండా లేపి కూర్చోపెడితే తూగుడు తురుడు కాక ఏముంటాయి. నేను జలపాతంలో లిరికంజన ఆనందం పొంగుల ఉల్లాసభరిత ఆహ్లాద సబ్బు అని ఎగరటానికి. పైగా రోజంతా ఉపవాసం చేయించి చాలక మీ నాయన మిగతా తమ్మ అంతా కలిసి చేసిన కుట్రకి నా ఆకలి కడుపారా సోకించింది. అయ్యో రాత, ఆనాడు ఆ కుట్ర జరిగింది నా మీద నోయ్ బుడావతారం గారు. తవరింతటి గనులని గ్రహించలేకపోయాను చూడు ఆనాడు. అదో ఓ అగాత్యం దుష్టుమాటలే వద్దనేది. దైవమౌడు శ్రీకారంత వారు కళ్ళెదుర ప్రత్యక్షమవటం ఏమిటి? కాళ్ళు కడిగి నీళ్లు నెత్తించల్లుకుని తీర్థం పుచ్చుకోవడం మ్యాండ్రేటరీ డ్యూటీ ప్రతి పతిరోతకేను. హద్దు పద్దు ఏమన్నా ఉంటేగా నోటికి. నేను అనసూయ అరుంధతిలా ఉండాలి. సరే మరి నువ్వు ఉంటున్నావు సరిగ్గా. ఓ దివ్యంగా. నాకేం, నేను ఆ మొహంలో తేజస్సు. ఆ మాటకొస్తే బ్రహ్మజ్ఞానం అంటేనే నేను. పుస్తకంలో చూసైనా తప్పులు లేకుండా శుక్లాంబరధరం శ్లోకం చదవటం రాదు కానీ బ్రహ్మజ్ఞానం ఒకటి. 3 జాములు తిరిగాక నిద్రపోవటం, బారెడి పొద్దెక్కిన మంచంలో పొర్లడం. ఏం పెందలాడలు లేచి కాస్త సంధ్యావందనమో ఇంకో పూజ చేయొచ్చుగా. ఒకనాడైనా అనుకున్నావు కనీసం సంధ్యావందనం? మరి చెప్పవే, దాందే ఉంది, చేసేద్దాం బేసిక్గా రేపటి నుండి. అయ్యో సాంబడమే మొహం చూడు. నువ్వు అనుకుంటున్న ఆ సంధ్యావందనం విజయలక్ష్మి స్తోత్రాలు కాదు బుజ్జబ్బాయి గారు. అది నీకు అర్థం కాదు. మోకాలు రుద్దుకోకలే పాపం. మరీ అన్యాయంగా మాట్లాడకు. సృష్టిలో నాకు తెలియని విషయం కూడా ఏదన్నా ఉంది అంటే నేను నమ్మను. ఉంటే గింటే అది ఆ బ్రహ్మగారు చేసిన మిస్టేక్ అయింటుందంతే. అయ్యో నాకెందుకు తెలీదు? వాల్మీకి మహర్షికి, వ్యాస భగవానులకి కూడా నువ్వే గురువు కదూ. ఎక్కిరించకు. అసలు నా దగ్గర బోలెడు తెలివితేటలు ఉన్నాయి. నిజానికి అన్నోటి అనవసరమే కానీ ఫ్రీగా ఇచ్చేస్తుంటే మనం ఎందుకు మోమాట పడ్డామని పుచ్చేసుకున్నా. లోకులు వెధవలు కుళ్ళుకుంటారు కానీ గుంభనంగా ఏవీ లేనట్టుంటా అంతే. ఎంతైనా నువ్వు నేను మనం కాబట్టి నిన్ను అనుగ్రహిస్తూ ఉంటా కదూ. ఆ తెలివితేటలతో నన్ను లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటావు కనపట్టల్లా. అందుకే కాస్త వైనంగా ఒద్దికగా చేతులు కట్టుకుని ఉంచో నా ముందు అనేది. రోజు నువ్వు 5 నిమిషాలు మాట్లాడు. ఏదో నాటికి నీకు రవంత బుద్ధి అనుగ్రహ. చెవు వదులు. నొప్పి నొప్పి అంటుంటే. ఇదో నట్టింటే ఏమిటి వైలెన్స్? నిన్ను అసలు చేతులతోటి గోళ్లతోటి మాట్లాడదని చెప్పలే. నీ నోరే చిన్నదా? ఆగు ఆగు. అయ్య బాబోయ్, వీపేద ముద్దర్లు పడ్డాయే ఏమో. మరి నా నోరు పెద్దదా? మళ్ళాను అంటే మాటలన్నీ చక్కగా పలకగలవు కదా అని. నీ దయ్యాలితనం గురించి అనుకున్నావా? అబ్బే ఇంకా నేనేం అనందే. రాత కొద్దీ దొరికాడు కోతిమొగుడని నీ పాలపడ్డాను చూడు. ఇన్నేళ్లకి ఈనాడు ఎవరిననే లాభంలే. అయినా 25 ఏళ్లుగా పోరుతున్నా కదా. నా కోసం నువ్వు గింజంత బంగారం కొనిచ్చావు. పోవాయ్. ఆహా, ఇప్పుడు ఆవు వ్యాసం మొదలెట్టకు. చూడరునా, నువ్వు నేను పోయిన వారమో మరెప్పుడో కుదుర్చుకున్న మౌఖిక ఒప్పందం ప్రకారం మనది ఎప్పటికీ ఒక సంసారం, ఒక అధికారం, ఒక మొగుడు. అవునా? ఇంతకీ ఏమిటి అయితే? తిక్కవాగుడొద్దు చెప్తున్నా. మాడి మీద ఒక్కటిస్తా. అదో ఆ దాష్టీకమే కూడదంటోంది. అయినా అసలు మోడు నేనా నువ్వా? నేనని ఒప్పుకుంటున్నావా లేదా అది తేల్చి ముందు. నేను మగాడిని, మొనగాడిని, మొగుడిని అని పెద్ద చాంతాడు చదువుతావుగా రోజు. అలాగే ఏడు. నువ్వు మొగుడు, నాది అధికారం. సరేనా? ఇక విసిగించక మానేయి. దయచేయి, నాకు పనుంది అవతల. ఓసిరా. ఇదండి చందు గారి గల్పిక. ఇంటితోని పోరు ఇంతింత కాదయ్య. చాలా అద్భుతంగా రాశారు కదా. అంటే భార్యాభర్తల మధ్య ఒక వ్యంగ్యం, ఒక హాస్యం ఎలా ఉండేదో మనకి కొంచెం
ఒక ముళ్ళపూడి గారి స్టైల్ కానివ్వండి. పాత రోజుల్లో నాకు రేడియోలో నండూరి సుబ్బారావు గారును విపి కనకదుర్గ వాళ్ళిద్దరూ వేసినటువంటి కొన్ని నాటకాల్లో అనుకుందాం, ఆ నాటికల్లో ఇలాంటి సంభాషణలే నేను విజయవాడ కేంద్రం ద్వారా వింటూ ఉండేవాడిని. ఆయన హాస్య వ్యంగ్యం అంటే చందు గారి హాస్యం వ్యంగ్యం మీకు నచ్చని చెప్పి అనుకుంటాను. నా ప్రయత్నం చేశాను. ఆయన రాసినంత మేరకు నేను కృతకృత్యుడిని అయ్యానని చెప్పి అనుకోవట్లేదు, కానీ ఓ ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. థ్యాంక్ యూ.